హాయ్ ఎవ్రీవన్. భయంకరమైన ప్రేమ పార్ట్ 27. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. గదిలో గాలి చచ్చిపోయింది. అదీర్ యొక్క తీరని విన్నపాలు ఇప్పటికీ వారి మధ్య వేలాడుతున్నాయి. స్వాధీనం మరియు భయం యొక్క విషపూరిత మేఘం అది. అదీర్ మోకాళ్లపై ఉండి వారి పరిపూర్ణ ప్రపంచాన్ని కాపాడుకోవడానికి వారి బిడ్డను తుడిచివేయమని అనికను వేడుకుంటున్నాడు. అనిక అదీర్ వైపు చూసింది. అనిక భావించిన ప్రేమ ఇంకా ఉంది, కానీ అది ఇప్పుడు శారీరక గాయంలాగా అనిపించేంత లోతైన భయానకంతో చిక్కుకుంది. అనికకు బయటపడే మార్గం కనిపించలేదు. అదీర్ పిచ్చి, అనిక దాటలేని గోడ, అనిక విచ్ఛిన్నం చేయలేని తర్కం. అనికపై భయాంతకరమైన ప్రశాంతత స్థిరపడింది. కన్నీళ్లు ఆగిపోయాయి. అనిక మాట్లాడినప్పుడు అనిక గొంతు నిశ్శబ్దంగా, చదునుగా మరియు పూర్తిగా విరిగిపోయింది. అది చివరికి లొంగిపోయే శబ్దం. సరే అదీర్ అని అనింది అనిక. ఆ మాటలు అతన్ని పైకి చూసేలా చేశాయి. అదీర్ కళ్ళలో ఆశ యొక్క మెరుపు మరియు భయంకరమైన విజయం కనిపించింది. అనిక అంగీకరిస్తోందని అదీర్ అనుకున్నాడు. కానీ అనిక ఇలా అనింది, "నువ్వు నా బిడ్డను గర్భస్రావం చేయాలనుకుంటున్నావు కదా" అని అనిక తన చేయిని తన కడుపుపై ఉంచుకుని చెప్పింది. "నా బిడ్డ, సరే అలానే చేయి" అని అనింది అనిక. అనిక అదీర్ చూపులను ఎదుర్కొంది. అనిక కళ్ళల్లో ఏమీ లేకుండా లోతైన వినాశకరమైన దుఃఖం ఉంది. "నాకు విషం ఇవ్వు, నేను దాన్ని తీసుకుంటాను. బిడ్డ వెళ్ళిపోతుంది, అది త్వరగా కూడా అవుతుంది. నీకు కావలసినది నీకు లభిస్తుంది" అని అన్నది అనిక. అనిక వణుకుతున్న శ్వాస తీసుకొని చివరి వినాశకరమైన దెబ్బను ఇచ్చింది. "కానీ దయచేసి అదీర్, నన్ను కాపాడటానికి ప్రయత్నించకు" అని చెప్పింది అనిక. అదీర్ స్తంభించిపోయాడు. అదీర్ ముఖం నుండి ఆశ అదృశ్యమైంది, గందరగోళంతో భర్తీ చేయబడింది. "నువ్వు మన బిడ్డ ప్రాణాన్ని లాక్కుంటున్నావు, ఈ ప్రపంచాన్ని కూడా అనుభవించలేని అమాయపు పిల్లవాణ్ణి లాక్కుంటున్నావు" అని అన్నది అనిక. అలా చెప్పినప్పుడు అనిక గొంతు ఒక్క క్షణం విరిగింది. కానీ అనిక దాన్ని స్థిరీకరించుకుంది. అప్పుడు మళ్ళీ అన్నది, "అప్పుడు నాకు బ్రతకాలని లేదు. నేను ఆ పాపంతో బ్రతకను. అలా అడగగల వ్యక్తితో నేను బ్రతకను. కాబట్టి నన్ను కూడా వదిలేయండి. ఆ విషం మా ఇద్దరినీ తినేస్తుంది. ఆ విధంగా నువ్వు నన్ను ఎవరితోనూ పంచుకోవాల్సిన అవసరం ఉండదు. నీకు ఎప్పటికీ నా మొత్తం ఉంటుంది, లేదా నీకు నాలో ఎవరూ ఉండరు" అని చెప్పింది అనిక. అనిక సూసైడ్ నోట్ యొక్క స్పష్టమైన స్పష్టతతో అదీర్ ముందు ఎంపికను ఉంచింది. అనిక వద్ద మిగిలి ఉన్న ఏకైక ఆయుధం అది. అనిక సొంత జీవితం, అదీర్ బిడ్డ జీవితం. అనిక పిచ్చి కింద ఇంకా లోతుగా పాతిపెట్టబడిన మనస్తత్వం యొక్క ఒక ముక్కపై అనిక ప్రతిదీ పందెం వేసింది. అదీర్పై ఆ ప్రభావం పడింది. అదీర్ ముఖంలో స్వాధీనత వ్యామోహం చెదిరిపోయింది. దాని స్థానంలో ఒక ఉజ్వల భయానకం వచ్చింది. అది అతన్ని పూర్తిగా మింగేస్తున్నట్లు అనిపించింది. అనిక తన హృదయంలో కత్తిని గుచ్చినట్లుగా అనిక వైపు చూస్తూ అదీర్ కళ్ళు పెద్దవి చేశాడు. అనిక చనిపోవడమే మంచిదనుకుంటుంది. బిడ్డను కోల్పోవడం కంటే చనిపోవడమే మంచిదనుకుంటుంది. నేను ఇలా చేస్తే నాతో ఉండటం కంటే చనిపోవడమే మంచిదనుకుంటుంది. ఆ ఆలోచనలో అదీర్ మనసులో అణుబాంబు లాంటిది. అది అసూయతో కూడిన పిచ్చిని, అహేతుక భయాన్ని, స్వాధీనత దృక్పథాన్ని ఆవిరి చేసింది. ఇప్పుడు అదీర్కి మిగిలి ఉన్నదంతా ఒక ప్రాథమిక భూమిని బద్దలు కొట్టే భయాన్ని మాత్రమే. అనిక పోగొట్టుకోవడం అంటే అదీర్ బ్రతకలేనిది అది ఒక్కటే. అదీర్ మొత్తం జీవి నిరోధించడానికి నిర్మించబడిన ఏకైక ఫలితం. అదీర్ గొంతు శబ్దం నలిగిపోయింది. స్వచ్ఛమైన నిర్మూలమైన వేదన వచ్చింది. అనికను బాధ పెట్టడానికి కాదు, అనికను తనతో పట్టుకోవడానికి అదీర్ ముందుకు దూసుకెళ్ళాడు. అనిక ఆత్మ వెళ్ళిపోకుండా శారీరకంగా ఆపడానికి ప్రయత్నిస్తున్నట్లుగా
అనికను గట్టిగా పట్టుకున్నాడు అదీర్. తన చేతులను అనిక చుట్టూ చుట్టాడు. వద్దు! అదీర్ గర్జించాడు. ఆ పదం అనిక భుజానికి వ్యతిరేకంగా నలిగిపోయింది. వద్దు అనిక, వద్దు! అలా అనకు, ఎప్పుడూ అలా అనకు అని అదీర్ అన్నాడు. అదీర్ శరీరం హింసాత్మక వణుకులతో కుంగిపోయింది. అదీర్ ఏడుస్తున్నాడు. గొప్పగా ఏడుపుతో ఇద్దరినీ కదిలించాడు. నేను ఎప్పటికీ ఇలా అనను. నన్ను క్షమించు, నన్ను క్షమించు జాన్. నేను పిచ్చివాణ్ణి. నేను ఒక రాక్షసుణ్ణి. దయచేసి ఆ మాటలు చెప్పిన విషయాన్ని మర్చిపో. దయచేసి నన్ను క్షమించు అని అదీర్ ఇప్పుడు వేడుకుంటున్నాడు అనికని. కానీ గర్భస్రావం కోసం కాదు, అది క్షమాపణ కోసం వేడుకుంటున్నాడు. అనికను ఉండమని వేడుకుంటున్నాడు. తన బిడ్డని బ్రతకమని వేడుకుంటున్నాడు. అదీర్ వెనక్కి లాగాడు. అదీర్ చేతులు అనిక ముఖాన్ని పట్టుకున్నాయి. అదీర్ బొటనవేళ్లు అనిక కన్నీళ్లను తీవ్రంగా తుడుస్తున్నాయి. అదీర్ కళ్ళు కొత్త రకమైన భయంతో క్రూరంగా ఉన్నాయి. అదీర్ అత్యంత ప్రియమైన దానిని దాదాపు నాశనం చేశాడనే భయం. ఆ బిడ్డ, మన బిడ్డ. అదీర్ తడబడ్డాడు. అదీర్ నాలుకపై విదేశీ మరియు అద్భుతమైన పదాలు మంచిగా మాట్లాడగలుగుతాడు. కానీ ఇప్పుడు తడబడుతున్నాడు. అది అలాగే ఉంటుంది అనిక. మనం దానిని ఉంచుతాము. మనం దాన్ని ప్రేమిద్దాము. నేను దాన్ని ప్రేమిస్తాను. నేను వాగ్దానం చేస్తున్నాను. దయచేసి నన్ను క్షమించు. నన్ను మళ్ళీ వదిలి వెళ్ళడం గురించి ఎప్పుడూ మాట్లాడుకు అనిక అని అదీర్ అనికతో చెప్తున్నాడు. అదీర్ మళ్ళీ కుప్పకూలిపోయాడు. అనికకు వ్యతిరేకంగా అదీర్ పిచ్చి చివరికి గడిచిపోయింది. అనిక వేసిన ఆయుధం యొక్క భయంతో కాలిపోయాడు అదీర్. అనికను కాపాడుకోవడానికి అదీర్ తన బిడ్డను చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అనిక లేని ప్రపంచం గురించి అదీర్ భరించలేకపోయాడు. ఆ క్షణంలో అనిక గెలిచింది. అనిక తన బిడ్డను కాపాడుకుంది. కానీ విజయం ఖాళీగా అనిపించింది. అనిక ఏడుస్తున్న విరిగిన భర్తను పట్టుకుంది మరియు యుద్ధం ఇంకా ముగించలేదని తెలుసు. ప్రస్తుతానికి ఆ పిచ్చి ఓడిపోయింది. కానీ అది పూర్తిగా పోలేదు. అది వెనుకకు వెళ్ళిపోయింది. దాని పరిపూర్ణమైన స్వాధీన ప్రపంచానికి తదుపరి ముప్పు కోసం వేచి చూస్తుంది. మరియు ఇప్పుడు ఆ ముప్పు అనికలో పెరుగుతున్న బిడ్డ. కొన్ని రోజుల తర్వాత ఆ గొప్ప రాజ్పుత్ భవనం నిశ్శబ్ద గ్రహంగా మారింది. తుఫాను తర్వాత ఒక భారీ ఊపిరాడక నిశ్శబ్దం దిగివచ్చింది మరియు అది పాలరాయి గోడలు మరియు ఎత్తైన పైకప్పులకు దెయ్యంలా అతుక్కుపోయింది. అనిక ఆగిపోయింది. పెళ్లి సమయంలో చాలా ఆశతో మెరిసిన అనిక కళ్ళలోని కాంతి మాయమైంది. అనిక అందమైన నిశ్శబ్ద బొమ్మల రోజులు గడిచిపోయాయి. అనిక ఎలా మారిపోయిందంటే తను తింటుంది, నిద్రపోతుంది, తోటలో నడుస్తుంది. కానీ అనిక హృదయం అదీర్ని ప్రేమించే భాగం అదీర్ చేరుకోలేని ప్రదేశానికి వెనక్కి తగ్గింది. అది చాలా లోతైన ద్రోహం గోడ వెనుక తన్ను తాను అడ్డుపెట్టుకుంది. అనిక తింటుంది శిశువు కోసం మాత్రమే. అనిక టేబుల్ వద్ద కూర్చొని తన ముందు ఉంచిన ఆహారాన్ని యాత్రికంగా తింటుంది. అనిక కళ్ళు ఖాళీగా ఏమీ చూడకుండా ఉన్నాయి. అదీర్ ఒక మనిషి స్వాధీన పిచ్చి ఇంకా ఉంది. అదీర్ చర్మం కింద నిరంతరం శబ్దం వినిపిస్తోంది. కానీ అది ఇప్పుడు వినాశకరమైన వికలాంగ విచారంతో మునిగిపోయింది. అదీర్ ప్రపంచం కేవలం వంగిపోలేదు, అది పూర్తిగా తిరగడం ఆగిపోయింది. అదీర్ విశ్వం చుట్టూ తిరిగే సూర్యుడు ఇప్పుడు చల్లగా మరియు నిశ్శబ్దంగా ఉన్నాడు. అదీర్ ప్రతి క్షణం అక్కడే ఉన్నాడు. అదీర్ అనికను ప్రతి చోటా తీసుకుని వెళ్ళాడు. అదీర్ స్పర్శ ఇప్పుడు అనంతంగా, సున్నితంగా అనికకు మరింత బాధ కలిగించడానికి భయపడ్డాడు. అదీర్ అనిక ప్లేట్లను స్వయంగా సిద్ధం చేశాడు. అత్యంత పోషకమైన ఆహారాన్ని ఎంచుకున్నాడు. అదీర్ అనిక పక్కన కూర్చుని అనికకు ముక్కలు ముక్కలుగా తినిపించాడు. అదీర్ కళ్ళు
గుర్తింపు కోసం క్షమాపణకు చిహ్నంగా వేడుకున్నాయి. జాన్, నీ నోరు తెరవండి. అధీర్ స్వరం భావోద్వేగంతో కఠినంగా అనిక పెదవులకు ఒక పండు ముక్కను ఆనించి తినిపిస్తున్నాడు. అనిక అన్నీ వింటుంది. అధీర్ అందించేది అనిక తింటుంది. కానీ అనిక కళ్ళు అధీర్ గుండా చూస్తున్నాయి. అధీర్ గాజుతో చేసినట్లుగా. అనిక మాట్లాడలేదు. అనిక అతన్ని అంగీకరించలేదు. అధీర్ క్షమాపణలలో మునిగిపోతున్నాడు. క్షమించు, క్షమించు అనిక. నేను చాలా తప్పు చేశా. నన్ను క్షమించు. నేను పిచ్చివాణ్ణి. నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు. దయచేసి నన్ను చూడు. దయచేసి ఏదైనా చెప్పు అని అధీర్ వేడుకుంటున్నాడు. కానీ అనిక నిశ్శబ్దం సంపూర్ణమైనది. అది ఏ కోపం కంటే చాలా ఘోరమైన శిక్ష. అనిక మౌనం మాటలు ఎప్పటికీ చెప్పలేనిది చెప్పింది. సరిచేయలేని దానిని నువ్వు విరిచావు అని అనిక అనుకుంది. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. అధీర్ మరియు అనిక ప్రేమను తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.